శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషద్ దర్శనం వచన పఠనం. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 5వది అథర్వ శిఖోపనిషత్. శ్లోకం: ఓంకారార్ధ తయాభారం తుర్యాంకాగ్ర భాసురం తుర్య తుర్య త్రిపాద్రామం స్వమాత్రం కళయేన్మహం. ఒకనాడు పైప్పలాద మహర్షి, అంగిరసుడు, సనత్కుమారుడు ఈ ముగ్గురు కలిసి అథర్వముని దగ్గరికి వెళ్ళి, భగవాన్, సృష్టి జరిగే సమయంలో ఈ దేవతలందరూ దేన్ని ఉపయోగించారు? అసలు ధ్యానం అంటే ఏమిటి? దేన్ని ధ్యానించాలి? ధ్యానానికి తగిన సాధనం ఏది? శ్రేష్టమైన ధ్యాత ఎవరు? ధ్యేయం ఏది అని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు తగిన సమాధానాల్ని అథర్వ మహర్షి ఇలా చెప్పటం ప్రారంభించాడు. మహర్షులారా, ఈ సృష్టికి ఆరంభంలో ప్రణవం అనగా ఓంకారం మాత్రమే ఉపదేశించబడింది. అదే ధ్యానం చేయాల్సిన వస్తువు. ఆ ప్రణవాన్నే ధ్యానం చేయాలి. మహర్షులారా, ప్రణవం అనగా ఓంకారం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనది. ఈ ప్రణవానికి ఉండే 4 పాదాలు 4 వేదాలు వంటివి. అలా 4 పాదాలతో కూడిన ఈ ప్రణవమే పరబ్రహ్మ రూపం. ప్రణవంలో ఉండే మొదటి మాత్ర అకారం. ఇది పృథ్వీభూతంతో ఋగ్వేద రుక్కులతో కూడుకుని ఉంటుంది. ఈ పాదానికి అధిదేవత బ్రహ్మ, పితృదేవతలు అష్టవసువులు, ఛందస్సు గాయత్రి, గార్హ, పచ్చాగ్ని. ఇక ప్రణవం రెండో మాత్ర ఉకారం. దీనికి ఆకాశం భూతంగా ఉంటుంది. ఇది యజుర్వేదంలోని యజస్సులతో కూడుకుని ఉంటుంది. దీనికి అధిదేవత విష్ణుమూర్తి, పితృదేవతలు ఏకాదశ రుద్రులు, ఛందస్సు త్రిష్టప్. దక్షిణాగ్ని ప్రణవానికి ఉన్న మూడో మాత్ర మకారం. దీనికి ఆకాశం భూతంగా ఉంటుంది. ఇది సామవేద గానంతో కూడుకున్నది. ఈ మకారానికి శంకరుడు అధిదేవత. పితృదేవతలు ద్వాదశ అనగా 12 ఆదిత్యులు కాగా, ఛందస్సు జగతి, అహవనీయాగ్ని అగ్నిగా ఉంటుంది. ఈ ప్రణవానికి ఉన్న 4వ మాత్రని అర్ధమాత్ర అంటారు. అదే సోమలోకం. ఇలా 4 మాత్రలతో కూడిన ఓంకారమే అథర్వణ వేదం. దీనినే సంవర్తకాగ్ని, మరుత్తులు, విరాట్, ఏకఋషి, భాస్వతి అని కూడా అంటారు. ఓంకారంలో ఉన్న అకార, ఉకార, మకారాలకి చివర సూక్ష్మంగా ఉండే అర్ధమాత్రనే నాదస్వరూపం అంటారు. ఈ 4 మాత్రల్లో మొదటి మాత్రకి మహాత్ముడైన చతుర్ముఖ బ్రహ్మ అధిదేవత. ఓంకారంలోని రెండో మాత్ర ఉ. ఇది నల్లగా ఉంటుంది. దీని శక్తి విద్యుత్, కాంతితో ఉంటుంది. ఈ మాత్రకి శ్రీ మహావిష్ణువు అధిదేవత. ఓంకారంలోని మూడో మాత్ర మా. ఇది శుక్లవర్ణంతో ఉంటుంది. రుద్రుడు దీనికి అధిదేవతగా ఉంటాడు. ఇక 4వ అర్ధమాత్ర విద్యుమతి, కాంతితో ఉంటుంది. దీని శక్తి అన్ని వర్ణాల కలబోతగా ఉంటుంది. ఈ అర్ధమాత్రకి అధిదేవతగా ఆ పరమపురుషుడే ఉంటాడు. ఇలా 4 మాత్రలతో కూడినదే ఓంకారం. ఇది 4 అక్షరాలతో, 4 పాదాలతో, 4 శీర్షాలతో, 4 అర్ధమాత్రలతో ఉంటుంది. ఈ ఓంకారాన్ని స్థూల దశలో హ్రస్వం, దీర్ఘం, ప్లుతం అని 3 విధాలుగా చెబుతారు. 4 మాత్రలున్న ఈ ఓంకారాన్ని క్రమంగా 3 సార్లు ఉచ్చరించి 4వసారి 5 మాత్రలతో ఉండే ఓంకారాన్ని ప్లుతంగా ఉచ్చరించాలి. ఈ విధంగా ఓంకారాన్ని ఉపాసించిన వాడికి పరమశాంతంగా ఉండేది, ఈ సమస్తాన్ని ఓంకార స్వరూపంగా భావించి ఉపాసించేది అయిన అతడి ఆత్మజ్యోతి ఒక్కసారిగా ప్రకాశిస్తుంది. కేవలం ఒక్కసారి ఉచ్చరించినంత మాత్రాన్నే ఉత్తమ స్థానానికి తీసుకెళుతుంది. కాబట్టి దాన్ని ఓంకారం అన్నారు. అలాగే ఇది అనగా ఓంకారం సకల జీవుల్ని ఆ పరమాత్మ సన్నిధికి చేరుస్తుంది. కనుకనే దాన్ని ప్రణవం అని కూడా అన్నారు. అలాగే ఇది 4 పాదాలతో ఉండటం వల్ల సకల దేవతలకి, సకల వేదాలకి యోని స్థానంగా చెప్పబడింది. ఇలా అన్ని రకాల వస్తువులు ప్రణవాత్మకంగానే చెప్పబడ్డాయి. ఇక్కడ యోని అనగా ముఖ్యమైనది లేదా మూలమైనది అని అర్థం. అన్ని లోకాల్లోని దేవతలంతా ఓంకార స్వరూపాలే. ఈ దివ్య ఓంకారం అన్ని రకాల దుఃఖాల నుంచి, భయాల నుంచి మానవుల్ని తరింపజేస్తుంది. కాబట్టి దీన్ని తారణం అంటారు. ఇలా ఇది తారణ చేస్తుంది కనుకనే దీన్ని తారకం అని కూడా వ్యవహరిస్తారు. సృష్టిలో ఉన్న దేవతలందరూ
ఎక్కడ విశ్రమిస్తారో ఆ చోటునే విష్ణువు అంటారు. సకల ప్రాణులని తిరిగి సృష్టిస్తున్న కారణంగా ఆయన బ్రహ్మ అని చెప్పబడ్డాడు. ఇక సకల జీవుల హృదయాలలో ధ్యానయోగ్యుడైన పరమాత్మని దీపంలా వెలుగొందేలా చేస్తుంది కాబట్టి ఆ వెలుగుని ప్రకాశం అంటారు. ఇలా అన్ని వెలుగులకి పరమ వెలుగై మాటిమాటికి శరీరం లోపల ఓం అని ఒక మెరుపులా ప్రకాశిస్తున్న కారణంగా ఆ ప్రకాశాన్ని విద్యుత్ అంటారు. అంతర్యామిగా అన్ని దిక్కుల్లో ప్రవేశించి అన్ని లోకాల్లో వ్యాపించి ఉండటం వల్ల ఆయన్ని అనగా పరమాత్మ వ్యాపి అని మహాదేవుడు అని వ్యవహరిస్తారు. ఓంకారంలోని మొదటి మాత్ర జాగృతావస్థ, రెండవ మాత్ర స్వప్నావస్థ, మూడవ మాత్ర సుషుప్తి అవస్థ, నాలుగో అర్ధమాత్ర తురీయ స్థితి. ఇలా ఈ మాత్రల్లో ఒక్కో మాత్ర భిన్న మాత్రల్లో లయం చెందుతాయి. ఓంకారం స్వయం ప్రకాశమానమైంది. దీన్ని ప్రకాశింపజేసే శక్తి మరొకటి లేదు. కనుక ఈ ఓంకారాన్ని శ్రద్ధగా ఉపాసిస్తే పరమపదాన్ని కలుగజేస్తుంది. ఇది స్వయంగా పరబ్రహ్మ స్వరూపమైంది కాబట్టి జీవులకి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. అందుకే ఇది యోగుల చేత ధ్యాన ధారణ సమాధులలో వినియోగించబడుతుంది. ఈ ఓంకారం అన్ని కరణాలని ఉపసంహరించటం వల్ల, ధరించవలసిన దాన్ని ధరింపచేయటం వల్ల ఇది బ్రహ్మం అని, తురీయం అని పిలువబడుతుంది. సాధకుడు తన స్థూల శరీరంలో ఉన్న 10 ఇంద్రియాలని మనస్సులో స్థిరంగా నిలిపి శ్రద్ధగా చేసే ధ్యానాన్నే విష్ణువు అంటారు. అలాగే సూక్ష్మ శరీరంలో ఉండే తత్వాల్ని, ఇంద్రియాలని మనస్సులో స్థాపించి శ్రద్ధగా ధ్యానం చేసేవాడే రుద్రుడు. ఇలా ప్రాణాన్ని, ఇంద్రియాలని మనసులో చేర్చి నాదాంతర్గతుడైన పరమాత్మ ఈశానుడిని శ్రద్ధగా ధ్యానించాలి. ఈ సృష్టిలో ఉన్న సర్వం బ్రహ్మ, విష్ణు, రుద్ర, దేవేంద్రాదులతో సహా సకల జీవులు పుడుతుంటారు, నశిస్తుంటారు. అయితే వీటన్నిటికీ అతీతమై ఒక దివ్యశక్తి ఉంది. ఆ శక్తికి పుట్టుక, నాశనం రెండూ లేవు. ఈ విధంగా అన్ని కారణాలకి కారణమైనవాడు, సకల సంపదలకి నిలయుడు, సర్వేశ్వరుడు, శంభుడు, ఆకాశం మధ్యలో నివసించేవాడు అయిన ఆ పరమాత్మనే శ్రద్ధగా మానవుడు ధ్యానించాలి. అలా మనం ధ్యానించే ఆ పరమాత్మే ధ్యానించదగ్గవాడు. ఇలా ఒక్కసారి మనసారా ధ్యానం చేసేవాడు శతాధిక యజ్ఞాల్ని 74 సార్లు చేస్తే ఎంత పుణ్యఫలం దక్కుతుందో అంత గొప్ప ఫలం సాధకుడికి కలుగుతుంది. ఓంకారాన్ని నిరంతరం ధ్యానం చేసేవాడు ఆ ఓంకారం సంపూర్ణ స్వరూపాన్ని, అన్ని రకాల ధ్యాన విధానాలని, సకల యోగాలని, అన్ని రకాల జ్ఞానాలని తెలుసుకోగలుగుతాడు. ఓంకారం పూర్తి స్వరూపాన్ని మాత్రం కేవలం పరమేశ్వరుడు మాత్రమే తెలుసుకోగలడు. ఈ విధంగా అన్ని విషయాల్ని వదిలిపెట్టి పరమేశ్వరుడినే స్థిరంగా నిలుపుకొని ధ్యానం చేయాలి. దీనితో ఈ అథర్వ శిరోపనిషత్తు పూర్తయింది. ఈ దివ్యోపనిషత్తుని శ్రద్ధగా పారాయణ చేసేవాడు జన్మ దుఃఖాన్ని పొందకుండా సాక్షాత్తు మోక్షాన్నే పొందుతాడు. ఇది సత్యం. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 5వది అయిన అథర్వ శిఖోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.